కాన్ల సినిమాలకొచ్చే కలెక్షన్లు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకొచ్చాయంటే ఆనందించాలా, ఆశ్చర్యపోవాలా అర్థం కావటం లేదంటున్నారు శ్రద్ధా కపూర్. సక్సెస్ అంటే ఇలా ఉండాలి, జీవితాంతం గుర్తుండిపోయేలా అంటూ వస్తున్న మెసేజ్లు చూస్తుంటే కడుపు నిండిపోతోందట సాహో బ్యూటీకి. అప్పుడెప్పుడో డార్లింగ్ ప్రభాస్తో సాహో చేసిన శ్రద్ధా కపూర్ ఆ తరువాత సౌత్ వైపు కన్నెత్తైనా చూడలేదు. కానీ నార్త్ లో మాత్రం ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. మరి అంత క్రేజున్న ఆ అమ్మణిని సౌత్ మేకర్స్ అప్రోచ్ కాలేదా అనే డిస్కషన్ షురూ అయింది. ఏడాదికి 10 సినిమాలక్కర్లేదు, అప్పుడప్పుడు స్త్రీ 2 లాంటి సినిమాలు చేస్తే చాలు అనే ఫీలింగ్ వచ్చిందంటున్నారు శ్రద్ధ. స్త్రీ 2కొచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపడుతుంటే వారిని చూసి సంబరపడుతున్నానంటున్నారు శ్రద్ధా కపూర్. పెద్ద స్టార్లవసరం లేదు, చెప్పాలనుకున్న కథని ఆసక్తికరంగా చెబితే చాలు, జనాలు ఆదరిస్తారనే విషయం స్త్రీ 2తో మరోసారి ప్రూవ్ అయింది. అందుకే నియర్ ఫ్యూచర్ లో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నానని అంటున్నారు శ్రద్ధ. స్త్రీ 2 సక్సెస్ చూశాక నెక్స్ట్ పార్ట్ ఎప్పుడని అందరూ అడుగుతున్నారట ఈ భామని. అందరిలాగానే తాను కూడా ఫ్రాంచైజీని కొనసాగించే కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు శ్రద్ధ. సో త్వరలోనే స్త్రీ 3 ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.